ప్రసాద్ గారు చెప్పండి. ఎస్ గఫూర్ గారు అన్నట్టు ఇప్పుడు ఒక డిసైడ్ అయిపోయింది కదా క్యాపిటల్ అనేది. సో దాని మీద మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఏం చేయాలి, సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి. ఆయన విజనరీ అమ్మా, మా అడ్వైజులు తీసుకోరు. నారాయణ గారు ఒక అడ్వైజే తీసుకుంటారు. రెండు విషయాలు చెప్తానమ్మా. గఫూర్ గారు చెప్పినా నేను చెప్పినా మాకు విజయవాడ రాజధాని తర్వాత ఇవన్నీ అయిపోయి అమరావతి రాజధాని. నేను ఒప్పుకుంటాను అమరావతి రాజధాని, ఎవడు ఒప్పుకోపోయినా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన దాంట్లో వీళ్ళకెందుకు ఈ లక్ష్మీపతి వ్యవహారాలను అడుగుతుంది. అంకురంలో రేవతి వ్యవహారాలని వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్ కట్టుకుంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ ప్యాకేజ్ అనమాట. మా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు సత్యనారాయణపురం ఎత్తేశారు. ఇంది చెప్తున్నారు విభజన హామీల్లో విశాఖ రైల్వే జోన్, కిరండోల్ లైన్ రూపాయి డబ్బులు వచ్చి ఎత్తేసి ఎందుకో గూడ్స్ ట్రైన్ వెళ్ళి మన మొహాల మీద తిరిగి జోన్ ఒకటి ఇచ్చారు. అది వీళ్ళు తప్పట్లు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్త వలస కూడా తీసుకెళ్లి కల్పించారండి. విశాఖపట్నం అంతర్భాగాన్ని తీసుకెళ్లి ఒరిస్సా జోన్ లో కల్పించారు. ఈయన విశాఖపట్నంలో ఉన్న అంతర్భాగం కొత్త వలస తెలుసండి నాకు. ఆంధ్ర మేధావుల ఫోరము విభజన హామీలు సంబంధించిన ఎక్కడైన ఒక స్టేట్మెంట్స్ అన్ని నేను ఫాలో అయ్యాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి వల్ల అద్భుతాలు జరిగిపోయిన భ్రమంలో ఈయన కూడా ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు నేను పూర్తిగా మనసు ఇరిగిపోయింది ఆయన మీద. ఎవరు వెళ్ళలేదండి. మీ భ్రమంలో మీరు బతకండి అంతే. మీ భ్రమంలో మీరు బతకండి. వ్యక్తిగతంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు గారు. మీ భ్రమంలో మీరు బతకండి. అబౌట్ క్యారెక్టర్ మాట్లాడతాను అర్హత లేదు మీకు. మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడేది విధాన పరంగా మాట్లాడండి. విధాన పరంగా మాట్లాడండి. ఎందుకు విధాన పరంగా ఏం మాట్లాడతారు? భరత్ గారు అబ్సల్యూట్ గా చెప్తున్నాను. ఫైనల్ టైం ఏంటి మాట్లాడుతున్నారు అసలు? ఏదో తీసుకెళ్తాను డిస్కషన్. విద్యుత్ తులసిరెడ్డి గారు, గఫూర్ గారు అందరూ ఉన్నారంటే ఏంటంటే రాజీవ్ గారు మాట్లాడారు. ఎంత ఉందో మాట్లాడారు. సారీ సార్, సారీ అండి. అబ్సల్యూట్ వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారండి? విధానాలుగా మాట్లాడతారండి. మాట్లాడారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు సారీ బియాండ్ దట్ ఐ కాంట్ మై కాన్షియస్ విల్ నాట్ పర్మిట్. రాష్ట్రం గురించి కాదండి. ఎవరన్నా రోజుల తరబడి గంటల తరబడి ఏంటండి ఇది? వైకాపా రాజీవ్ గారు అవకాశం ఇచ్చారు కదా. అవకాశం ఇవ్వండి, రాజీవ్ గారు అవకాశం ఇవ్వండి. నేను ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక్కలే ఆంధ్రప్రదేశ్ గురించి గలం వినిపిస్తున్నారు అనుకున్న దగ్గర కూడా ఆయన కూడా పాసిఫై చేసేసి అంత పరిస్థితి తీసుకొస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి మేము బాధ? మళ్ళీ మాట్లాడుతున్న భరత్ గారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఎవడు లొంగిపోయాడు? ఏంటో నేను వారి ఎవరు మాట్లాడు ఎవరన్నా ప్రజలు తెలుసు ఏంటి మాట్లాడతారు? భరత్ గారు అబ్సల్యూట్ గా చెప్తాను. సారీ టు నేను డిస్కషన్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళాల్సి వస్తుంది, దాంట్లో జీటీవీ వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటున్నాను. చెప్తున్నాను మీ గురించి. ఎవరన్నా సరే అక్కడ ఢిల్లీలో కూర్చుని ఏంటండి ఇది? డిస్కషన్ దీని హుందానంతో డిస్కషన్ పెడుతున్నారు మీరు. సత్యనారాయణపురం పట్ల ఏమండి మీరు భర్త గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. అబ్సల్యూట్ నాట్ కరెక్ట్ అండి ఇది. లేదండి మీరు ప్రసాద్ గారు మాట్లాడే దానిలో ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే మీరు మళ్ళీ చెప్పండి. నేను 3 సార్లు చెప్పాను మీకు అబ్జెక్షన్ అని. వ్యక్తిగతంగా మాట్లాడతారండి. ఏముంది వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడతాను ఇన్నాళ్ళు బట్టి 40 సంవత్సరాల ఏంటండి మాట్లాడతారు? సమస్యల మీద నిరంతరంగా ఇవాళ సమస్యల మీద ఈ రోజు పోలవరం విషయంలో కానీ ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడగలిగే చలసాని గారు ఎక్కడైనా ఎదుర్కొంటాం. ఏమండి నేను ఒకటి చెప్పమంటారు భరత్ గారు, మమ్మల్ని ఎందుకు ఛానల్ ప్రశ్నించాలో వారిని అడగండి. పట్నం 7 సంవత్సరాల నుంచి మమ్మల్ని మీడియాలో ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఎందుకు వేయలేదో 2 పార్టీల బ్యాచ్లను అడగండి. నేను చెప్తుంది అదే. నిన్న కాక మన సిపిఎం మేము అందరం కలిసి కూర్చున్నాం. 99% మీడియాలో ఎందుకు రావట్లేదు అడగండి. 26 జిల్లాలో ధర్నాలు చేస్తాను ఎందుకు రావట్లేదు అడగండి. మేము ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం ధర్నాలు పెడితే ఎందుకు రావట్లేదు అడగండి. రాష్ట్ర 26 జిల్లాలో మేము అపేక్షలు కలిసి ఎందుకు వార్తలు రావట్లేదు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని ముట్టడించాం. నేను లక్ష్మణ్ గారు కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విషయం కాదు, ఎన్ని స్ట్రైక్లు ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి స్ట్రైక్లు చేసింది మేము. ఏంటి భరత్ గారు విత్ ఆల్ దిస్ బట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా మీద కేసులు పెట్టి 2 ప్రభుత్వాలు మమ్మల్ని నానహింసలు పెడితే ఏం చేయాలి మేము? తెలుసాను గారు ఇప్పుడు అయినా నిలబడి పోరాటం ఏంటండి? 20-30 సంవత్సరాల నుంచి నేను 40 సంవత్సరాల నుంచి నిలబడ్డాను. ప్రసాద్ గారు భావజాలం ఉంది నాకు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏంటండి ఇది? జీవితం అంటే తెలీదా? ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ప్రసాద్ గారు నేను అంటుంది ఏంటంటే
చలసాని గారు తన సొంత ఆస్తుల్ని సొంత జీవితాన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన దగ్గర నుంచి ప్రతి హామీ మీద ఆయన నెక్కచ్చిగా నిస్వార్థంగా అన్ని జిల్లాల్లోనూ ఆయన మాట్లాడుతున్నారు. నేను ఆయన గురించి చెప్తున్నా. ఇవాళ అదే చలసాని గారి మీద బుల్డోజింగ్ కేసులు వచ్చినా, ఒక ఛానల్ బాయ్కాట్ చేసినా, లేకపోతే 95% ఛానల్స్ 90% ఛానల్స్. నేను అదే చెప్తున్నాను సార్. ఆయన్ని బాయ్కాట్ చేసినా ఆయన నిరంతరం రాష్ట్రం కోసం మాట్లాడతాడన్న ప్రాతిపదిక మీద నేను మాట్లాడుతున్నా. ఇవాళ నాకు ఏ రోజు ఇవాళ కూడా అదే ఉన్నారండి. మీరు అభ్యర్థన సవరించుకోండి. ఏ రోజు కూడా పదం మీకు ఇంకోటి కూడా చెప్తాను, చెప్పకూడదు మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వారు గౌరవం ఉంటే వారు చెప్పాలి. శ్రీనివాస్ పదవులు తీసుకోలేదని. నాకు తెలుసండి ఏంటో జీవితం అంటే ఏంటో. నేను మీ పదవి జీవితం అంటే ఏంటో తెలుసు. ఏం కోల్పోయాను తెలుసు నాకు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కుటుంబ సభ్యులు ఎలా కోల్పోయాను తెలుసు నాకు. కావాల్సింది చెప్పాల్సిన పని లేదు. నా జీవితం ఏంటో నాకు తెలుసు. ఎలా ఉంటుందో తెలుసు నాకు. ఎనీబడి ప్రయోజనాలు ఆలోచించి చేసే వ్యక్తుల కోసం నేను ఎదుక్కోను. ప్రయోజనాలు ఆశించకుండా ఉన్నవాడు నిరంతరంగా పోరాటం చేస్తున్నవాడికి ఎక్కడో దగ్గర ఏదో రకం చైన్ పెయిన్ అవుతుందని చెప్తున్నాను. ఆ చైన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మీరు ఆగిపోతే ఎలాగన్నదే మా ఆకలి. ఆగలేదండి ప్రసాద్ గారు, మేము ఆగలేదు. మీడియా మేము ఆగలేదు. 4 రోజుల క్రితం 4-5 రోజుల క్రితం ఇవాళ విశాఖపట్నం కానీ మెడికల్ కాలేజీలు కానీ మిగతాది కానీ మాట్లాడుతూ ఉన్నాం. నేను మాట్లాడినా, సిపిఎం శ్రీనివాసరావు గారు మాట్లాడలేదు, ఇంకొకరు మాట్లాడినా 99% మీడియా వేయట్లేదు. నెక్కచ్చిగా మారుతున్న మా గఫూర్ గారు తప్ప నాకు మిగిలిన ఎవరన్నా మీద నాకు నమ్మకం లేదు. మీరు ఒకరు అలా మాట్లాడారు. మిగతా వాళ్ళంతా మీరు గఫూర్ గారు మీద గఫూర్ గారి వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. అంత గొప్ప వ్యక్తిత్వం ఒకళ్ళు కాదండి, సమాజంలో చాలా మంది. భజన కార్యక్రమం రాలేదు. విద్వేష కార్యక్రమం పక్కన పెట్టండి. భరత్ గారు ఏమంటారు? మీరు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్తాను. చెప్పండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు చెప్పిన తర్వాత శ్రీనివాస్ గారు. ఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరు చలసాని గారు టాపిక్ కాకుండా వేరే మాట్లాడండి. కొండవీటి వాక్ కి సిపిఎం పార్టీ ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, ఆ కొండవీటి వాక్ మీద ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కి పర్యవసానం రామ్మోహన్ రావు గారు తర్వాత పర్యవసానంలో ఇవాళ ఈ అమరావతి రాజధాని ఏర్పాటు అంటే మనకు ఉద్ధరించడానికి ఒక గేట్లతో కూడిన కొండవీటి వాక్ అనే బోర్డు పెట్టి ఆ కెనాల్ ని దగ్గర 45 కిలోమీటర్ల కాలువ తవ్వాలి సార్. ఎన్ని కిలోమీటర్ల కాలువతో మీరు కనుక్కోండి ఒకసారి. సో అట్లీస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి చేయకుండా ఇవాళ ఇక్కడ చలసాని గారు పొరపాటునో లేకపోతే ఏదో గ్రాపాటునో మాట అనొచ్చు, ఏది ముంపు ప్రాంతం కాదో అని ఉన్నది. వాళ్ళు ముంచిన నీళ్లు తోడుకోవడానికి వాళ్ళు తెల్లారుల పట్ల 450 కోట్ల రాష్ట్ర ఖజానాన్ని తగలబెడుతుంటే పక్కన ఏ ప్రాతిపదిక మీద దాని గురించి మాడాలి? మీరు అన్నట్టు సార్ నగరాలు మునిగిపోతాయి, ఇది మునిగిపోవడం ఎక్సెప్షన్ అంటే ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు గారు మొలగని ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ రాజధాని అని చెప్తే గర్వపడతాం మేము. కానీ ఆయన కూడా చెన్నై మునిగిపోలేదా, హైదరాబాద్ మునిగిపోలేదా, ఆయనకున్న అనుభవంలో మొలగని ప్రాంతాన్ని ఆఫ్ చేయడం ఆయన గొప్పతనం. దిస్ ఇస్ వాట్ అవర్ అప్రహెన్షన్ ఇస్. ఇది మాట్లాడమంటే చలసాని గారు కూడా ఏది మనం అమరావతి డిసైడ్ అయింది, గఫూర్ గారు కూడా అది డిసైడ్ అయింది. వీ కెనాట్ కాంట్రడిక్ట్ ఇట్. మళ్ళీ టాపిక్ వ్యక్తిగతంగా అవుతుంది ప్రసాద్ గారు. మీరు నా మీద గఫూర్ గారి మీద కాదు, టాపిక్ మీద మాట్లాడదాం. మళ్ళీ మా మీద కాదు. మీ మీద కవడ మాట్లాడతారు సార్. మీ గురించి మాట్లాడితే నాకు వచ్చింది కూడా ఏం లేదు. నేను అంటుందంటే ఇవాళ చంద్రబాబు గారి డెసిషన్ ని మనం సమర్థించాలి అన్న దగ్గర ఆయన ఇలా డెసిషన్ తీసుకోవడం అప్రహెన్షన్ అంటున్నాను. ఇందాక రెహానా అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఎందుకు సమర్థించారో. మేము రాజమండ్రి కావాలి, జగన్ సబ్జెక్ట్ మీకు డైవర్ట్ అయిపోతుంది. రాజమండ్రి మీరు కావాలన్నారు, బుచ్చే చౌదరి గారు కాదనలేదు. కొంతమంది నూజివీడి కావాలన్నారు, కొంతమంది విజయవాడ కావాలన్నారు, గఫూర్ గారు లేకపోతే కొంతమంది ఏమన్నారు, ఏవో చెప్పారు అన్ని ప్రాంతాలు. లాస్ట్ అమరావతి నారాయణ గారు డిసైడ్ అయింది కదా. మాకు శ్రీకృష్ణ కమిటీ లేకపోతే శివరామకృష్ణ కమిటీని ఎక్కడ డిసైడ్ అయింది? విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలను శివరామకృష్ణ కమిటీ డిసైడ్ చేస్తే అదేమన్నా సమాధానం ఉందా ఎవరికైనా? అంటే అక్కడ సెట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీలాంటి వాళ్ళు లేకపోతే ఎవరో ఒక్కొక్కరు ఒక ప్రాంతాన్ని ప్రపోజ్ చేశారు. ఫైనల్ గా నారాయణ గారికి లాటరీ తగిలిందని చెప్తున్నాం మేము. తప్పేముంది దాంట్లో? చలసాని గారు. నేను ఒకటే అండి,